హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మెన్సురేషన్ సంబంధించి క్లాస్ 2లో ఉన్నాం. ఈ మెన్సురేషన్ సంబంధించి ఎంతోమంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. సో ఇంపార్టెంట్ క్లాసెస్ ప్రతి ఒక్కరు కూడా వినండి. మెన్సురేషన్ సంబంధించి క్లాస్ 1లో మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అందులో మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈ వీడియోలో మనం ఫార్ములాస్ తెలుసుకొని ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎనీవే మెన్సురేషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి కూడా మనకి ఎస్ఎస్సి జీడీలో అలాగే ఎస్ఎస్సిలో జరిగే ప్రతి ఎగ్జామ్లో మనకి ఈ టాపిక్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో అంతకన్నా ముందు మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఫార్ములాస్ అడుగుతుంటారు. సో ఈ ట్రయాంగిల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బై సైడ్ బేస్ చేసుకొని టైప్స్ ఉంటాయి, అలాగే బై యాంగిల్. సో యాంగిల్ బేస్ చేసుకొని కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. సో సైడ్ బేస్ చేసుకొని అర్థం ఏంటంటే సేమ్ సైడ్ ఉన్నాయనుకోండి, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్ని మనం ఏమంటామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఈ సైడ్ ఈక్వల్ టు ఇక్కడున్న సైడ్. సో 3 సైడ్స్ ఈక్వల్ అయితే, ఫర్ సపోజ్ ఇది 2 సెంటీమీటర్స్ అనుకుంటే ఈ లెంత్ కూడా 2 సెంటీమీటర్స్, అలాగే ఇక్కడున్న లెంత్ కూడా 2 సెంటీమీటర్స్, టోటల్ 2 సెంటీమీటర్స్. అంటే టోటల్ డైమెన్షన్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. అంటే సేమ్ సైడ్స్ ఉన్నాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? ఓకే, ఒకవేళ ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే, ఎనీ 2 సైడ్స్, ఓకే, ఈ విధంగా ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇక్కడ ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్ అయ్యి థర్డ్ సైడ్ అన్ఈక్వల్గా ఉంటే, ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ ఏ యాంగిల్ కూడా ఈక్వల్ లేదు, ఒకవేళ ఏ సైడ్ కూడా ఈక్వల్ లేదు, సో అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకటి 9, ఒకటి 7, ఒకటి 5, ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి. ఇలా డిఫరెంట్గా ఉంటే దాన్ని స్కాలన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? స్కాలన్ ట్రయాంగిల్ అని అంటాం. చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఐసోస్లెస్ ట్రయాంగిల్. నెక్స్ట్, సో ఎనీ 2 సైడ్స్ మీన్స్ నో సైడ్, సో ఏ సైడ్ కూడా ఈక్వల్ కాకపోతే, నో సైడ్ ఈజ్ ఈక్వల్, దాన్ని స్కలన్ ట్రయాంగిల్ అంటాం. ఏ సైడ్ కూడా ఈక్వల్ కాదు, దాన్ని స్కలన్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ సైడ్స్ కనుక్కున్నాం. సో ఏంటంటే అకార్డింగ్ టు బై సైడ్స్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. కాకపోతే యాంగిల్స్ నుంచి కూడా కొన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, వీటి గురించి అంతగా మనకు అడగరు. సో వీటిల్లో మనకి ఇంపార్టెంట్ ఒకటి ఉందంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ యాంగిల్ బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి అక్యూట్ యాంగిల్ అంటాం ఫ్రెండ్స్, అక్యూట్ ట్రయాంగిల్ అంటాం. రెండోది వచ్చేసరికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మూడోది వచ్చేసరికి అబ్స్ట్యూస్ ట్రయాంగిల్ అంటాం. సో వీటి సింపుల్ చెప్పాలంటే లెస్ దెన్ 90 ఉంటే అక్యూట్ యాంగిల్ అంటాం, ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం అబ్స్ట్యూస్ యాంగిల్ అంటాం. వెరీ సింపుల్. ట్రయాంగిల్స్ ఆల్రెడీ మీకు అర్థమవుతాయి, ఆల్రెడీ మీ దగ్గర ఫిగర్స్ అన్నీ ఉండిండే. సో ఇవన్నీ కూడా బేసిక్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ బేసిక్ క్లాస్ అంత అవసరం ఉండదు మీకు, సో ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. సో ఎనీవే, ఒక ట్రయాంగిల్ ఒక ఏరియా ఏ విధంగా అనుకుంటాం చూడండి. ఒక ట్రయాంగిల్ ఏరియా ఏ విధంగా అనుకుంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకేనా? బేస్, బి అంటే బేస్ అవుతుంది, ఇక్కడ ఉన్నది కదా, దీన్ని బేస్ అంటాం. ఇక్కడ మిడిల్లోంచి వన్ లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ పర్పెండికులర్గా ఉందంటాం. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే హైట్ అనొచ్చు. ఓకే, హైట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న హైట్ అనమాట. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఏరియా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏ విధంగా ఏరియా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. మీరు కనుక మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు మాక్ టెస్ట్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎనివే, ఇక్కడ ఎస్ అంటే అర్థం ఏంటంటే సెమీ పెరిమీటర్. అసలు పెరిమీటర్ అంటే అర్థం ఏంటి? చుట్టూ కొలత. సో పెరిమీటర్ అంటే ది టోటల్ లెంత్ ఆఫ్ ది బౌండరీస్ అని సింపుల్గా చెప్పొచ్చు. ది టోటల్ లెంత్ ఆఫ్ ది, ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకోండి, ఇక్కడ సి. అంటే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందంటే ఏ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ బి, ఇక్కడ ఈ రెండింటి మధ్య సి డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తే కౌంట్ చేయడం, సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ టోటల్ డిస్టెన్స్ మనం యాడ్ చేసాం కదా. సో ఈ టోటల్ డిస్టెన్స్ యాడ్ చేసాం కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే పెరిమీటర్ అంటాం. ఓకేనా? పెరిమీటర్. సో ఈ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ ఎస్ అవుతుంది, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎస్.
సో 2 ఇంటూ ఎస్ అంటే సెమీ పెరిమీటర్, 2 టైమ్స్ ఆఫ్ సెమీ పెరిమీటర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏ వాల్యూ వస్తుందంటే చూడండి 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ నుంచి మనకి ఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ వాల్యూ రావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. సో a ప్లస్ b ప్లస్ c బై 2 అంటే a ప్లస్ b ప్లస్ c సింపుల్గా ఏం రాసుకోవచ్చు, పెరిమీటర్. సో పెరిమీటర్ బై 2 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2 చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్ వాల్యూ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలాగే ఎస్ మైనస్ ఏ అంటే అర్థం ఏంటి, సైడ్, ఇక్కడున్న సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ వాల్యూ రాయాలి. ఇక్కడున్న ఏ, ఇక్కడున్న బి, ఇక్కడున్న సి. ఓకే, ఫార్ములా సాల్వ్ చేసేటప్పుడు మీకు ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఎనీవే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, సో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ ఏ, సో ఇది ఏ, ఇది ఏ, అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి అందుకు సేమ్ సైడ్ ఏ తీసుకుందాం. ఓకే, ఏరియా ఏ విధంగా ఉంటుందంటే చూడండి √3/4 ఇంటూ ఏ స్క్వేర్, ఇది దీని యొక్క ఏరియా అవుతుంది. అలాగే హైట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ హైట్ ఉంటుంది దీనికి. ఈ హైట్ ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి హైట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, √3/2 ఇంటూ ఏ అవుతుంది. √3/2 ఇంటూ ఏ, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడున్న ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, వచ్చేసరికి సిలిండర్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సిలిండర్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సిలిండర్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సిలిండర్ని మనం ట్యాంక్ అని కూడా అనొచ్చు. ఒక ట్యాంక్ ఏ షేప్లో ఉంటుందంటే సిలిండర్ షేప్లో ఉంటుంది, లేదా ఒక పైప్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇలాంటి లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు సిలిండర్ అని గుర్తుపెట్టుకోండి. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh అవుతుంది. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ ఇక్కడున్న, సో ఓన్లీ దాని పెరిమీటర్ వరకు, టాప్ లెక్కలోకి రాదు ఫ్రెండ్స్, ఓన్లీ దీని చుట్టూ ఏముంటుందో దాని వరకు మనం కౌంట్ చేయగలుగుతాం. ఓకేనా, దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీన్ని చుట్టూ కౌంట్ చేయాలి, అలాగే టాప్ బేస్, సో రెండింటిని కూడా మనం కౌంట్ చేయాలి. టాప్లో ఏ షేప్ ఉంది, ఇక్కడ సర్కులర్ షేప్. సర్కులర్ షేప్ అంటే సర్కులర్ ఫార్ములా ఏంటి, సర్కిల్ ఫార్ములా πr². ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటంటే πr². సో ఈ షేప్ అనేది టాప్లో ఉంది, బాటంలో ఉంది కాబట్టి 2πr² వస్తుంది. సో టోటల్ ఏరియా వచ్చేసరికి టోటల్ ఏరియా ఎంత వస్తుందంటే 2πr² వస్తుంది. సో ఆల్రెడీ మన దగ్గర చుట్టూ కొలత ఎంత ఉందంటే, సో చుట్టూ ఎంత ఉందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందంటే 2πRh ఉంది. 2πRh ప్లస్ ఆల్రెడీ టాప్లో బాటంలో రెండిట్లో మనకి సర్కులర్ షేప్ ఉంది కాబట్టి 2πr² రాస్తాం. ఇక్కడ ఈ రెండింటి నుంచి మనకి 2 కామన్గా వస్తుంది, 2 కామన్గా వస్తుంది. అలాగే πr కూడా కామన్గా వస్తుంది. πr కామన్ తీస్తే h ప్లస్ r అవుతుంది. ఓకేనా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అంటే 2πr ఆఫ్ h ప్లస్ r అనొచ్చు, లేదా 2πRh ప్లస్ 2πr² అని కూడా రాయొచ్చు. ఓకేనా. వాల్యూమ్ ఎంత అవుతుంది, వాల్యూమ్ వచ్చేసరికి πr². సో ఇక్కడ చూడండి వాల్యూమ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీకు ఏం యాడ్ అవుతుంది, πr²తో పాటు హైట్ ఉంటుంది, ఇక్కడ హైట్ ఉంది కాబట్టి ఇంటూ హెచ్. సో వాల్యూమ్ వచ్చేసరికి πr² ఇంటూ హెచ్ అవుతుంది. ఓకేనా, క్యూబిక్ యూనిట్స్ అనమాట, πr²h అది వాల్యూ. మనకి కోన్ గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కోన్కి సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య, కాబట్టి కోన్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా సాల్వ్ చేయండి. ఈ షీట్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మీరు ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది కోన్ షేప్ అనమాట. ఈ కోన్ షేప్ అంటే నథింగ్ బట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ షేప్ రివర్స్ చేస్తే మనకి ఇదే కోన్ అంటాం అనమాట. సో మీరు గమనిస్తే ఇక్కడ సైడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న సైడ్ని దీన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. సో నీట్గా డ్రా చేస్తా చూడండి. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే సరే ట్రయాంగిల్ లాగా ఉండి ఇక్కడ కొంచెం షేప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సేమ్ ఐస్ ఏదైతే ఉందో ఇలా ఈ విధంగా ఐస్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏదైతే సైడ్ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సైడ్ని ఏమంటామంటే స్లాంట్ హైట్ అంటాం. ఓకేనా, స్లాంట్ హైట్, SLANT, స్లాంట్ హైట్ అనమాట. సో ఇక్కడున్న ఈ షేప్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఉంటుంది కదా, దీన్ని రేడియస్ అంటాం, రేడియస్. ఓకే, ఇక్కడ నుంచి మిడిల్ ఏదైతే ఉందో దాన్ని హైట్ అంటాం ఫ్రెండ్స్, హైట్. ఓకే, హైట్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి πRL అవుతుంది, πRL. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఎప్పుడైనా చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియాలో మీకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా ఏమైనా యాడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఏమైనా ఏరియాస్ ఉంటే యాడ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ముందు మనం ఏం చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రాయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL ప్లస్
ఎక్స్ట్రా ఏరియా అంటే నథింగ్ బట్ మనం బేస్లో కౌంట్ చేయలేదు కదా, బేస్ మనకి సర్కులర్ షేప్లో ఉంది, బేస్ సర్కులర్ షేప్లో ఉంది కాబట్టి దీని ఏరియా ఏ విధంగా రాయొచ్చు, పై ఆర్ స్క్వేర్ కదా సర్కులర్ షేప్ అంటే, కాబట్టి ఒకటే సర్కులర్ షేప్ ఉంది కాబట్టి 1 పై ఆర్ స్క్వేర్ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ రెండింటి నుంచి మనకి పై ఆర్, ఇక్కడ నుంచి పై ఆర్ రెండింటిలో కామన్ వస్తుంది, పై ఆర్ కామన్ ఇస్తే సో ఎల్ ప్లస్ ఆర్ వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం దీన్ని. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేసరికి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 పై ఆర్ స్క్వేర్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటాం. సో కోన్ వాల్యూమ్ కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని తెలుసుకుందాం. సో కాకపోతే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్పియర్ గురించి కూడా ఎక్కువగా మనం అడుగుతూ ఉంటారు. స్పియర్ చూడండి, సో స్పియర్ ఈ విధంగా ఉంటుంది మనకి. సో స్పియర్ వచ్చేసరికి స్పియర్కి డైరెక్ట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. సో వాల్యూమ్ వచ్చేసరికి 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది, 4/3 పై ఆర్ క్యూబ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా 4 పై ఆర్ స్క్వేర్, వాల్యూమ్ వచ్చేసరికి 4/3 పై ఆర్ క్యూబ్. ఈ ఫిగర్ ఈ విధంగా రాసాం కదా. ఎందుకు ఈ విధంగా రాసామంటే 3D డయాగ్రామ్. సో జస్ట్ మనం ఈ విధంగా రాసి దాని స్పియర్ అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి. ఓకేనా, ఎనీవే నెక్స్ట్ హెమిస్పియర్ చూడండి. హెమిస్పియర్ యొక్క షేప్ చూడండి. హెమిస్పియర్ యొక్క ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 పై ఆర్ స్క్వేర్ అంటాం. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 3 పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అండ్ వాల్యూమ్ వచ్చేసరికి ఏమవుతుంది ఫ్రెండ్స్, 2/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. సో వాల్యూమ్ వచ్చేసరికి 2/3 పై ఆర్ క్యూబ్. సో ఈ ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్, రాసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, క్వశ్చన్లో ఏమంటుందంటే ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 21 సెంటీమీటర్స్ ఈజ్ 594 స్క్వేర్ సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్. చూడండి, స్లాంట్ హైట్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే కోన్ ఈ షేప్లో ఉంటుంది మనకి. కోన్ ఈ షేప్లో ఉన్నప్పుడు మీరు దూరం నుంచి కోన్ అబ్జర్వ్ చేస్తే కోన్ ఈ షేప్లో ఉన్నప్పుడు మనం ఈ సైడ్ని ఏమన్నామని చెప్పాం, స్లాంట్ హైట్ అన్నాం. సో ఈ స్లాంట్ హైట్ గురించి అడిగాడు. వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్ అన్నాడు. ఓకే, సో స్లాంట్ హైట్ మనల్ని కనిపెట్టమన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం క్వశ్చన్లో ఏమంటుందంటే రేడియస్ ఇచ్చాడు 21 సెంటీమీటర్స్, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ఇచ్చాడు 594. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు ఫ్రెండ్స్ 594 అండ్ రేడియస్ ఇచ్చాడు 21 సెంటీమీటర్స్. మనల్ని కనిపెట్టమంది ఏంటంటే స్లాంట్ హైట్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్ అవుతుంది. కోన్ ఉందనుకోండి, కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ఎల్. పై ఆర్ఎల్ వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు 594. సో ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్. క్వశ్చన్లో కనిపెట్టమంది అదే స్లాంట్ హైట్ని. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు ఎల్ వాల్యూ కనుక్కోండి. ఎల్ ఈక్వల్ టు 594 పై ఆర్ రాసండి. పై ఆర్, పై అంటే వాల్యూ ఎంత 22/7. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 594. సో పై వాల్యూ 22. సో బై 7 అవుతుంది కదా. సో బై 7 ఇక్కడ రాసిన, సో ఇంటూ 7 రాసిన, రెండు ఒకటే ఇంటూ. సో ఆర్ ఉంది ఫ్రెండ్స్, బేస్లో ఆర్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఆర్ అంటే అర్థం ఏంటి, ఆర్ వాల్యూ ఇచ్చాడు, రేడియస్ 21 సెంటీమీటర్స్. కాబట్టి 21 సెంటీమీటర్స్ రెండు సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 594. ఓకే, ఇక క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేస్తే 7 1 7 3 21. నెక్స్ట్ 11 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే చూడండి, 11 టేబుల్తో 11 2 11 5 55, 11 4 44. అగైన్ 2తో క్యాన్సిల్ చేస్తే 2 2 4, 2 7 14. సో 27/3 ఉంది ఫ్రెండ్స్. 3తో క్యాన్సిల్ చేస్తే 3 9 27. సో స్లాంట్ హైట్ వచ్చేసరికి ఏమవుతుందంటే 9. ఎల్ అంటే అర్థం ఏంటి, స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ వచ్చేసరికి 9 అవుతుంది. సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లం. కాకపోతే CGL Tier 1లో కూడా మనల్ని అడిగారు. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో SSC GDలో అడిగిన ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, SSC GDలో అడిగారు. ఎటువంటి తేడా ఏం లేదు, సేమ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ జస్ట్ కొంచెం మార్చాడు. సో ఇక్కడ అడిగింది కూడా సేమ్ కోన్. ది రేడియస్ ఆఫ్ ది కోన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అండ్ స్లాంట్ హైట్ వచ్చాడు 16 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ అంటే ఎల్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి, టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే
ఆల్రెడీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉండాలి, ఆల్రెడీ రిమైనింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే, సింపుల్గా చెప్పాలంటే టాప్ ఆర్ బాటమ్ ఏరియా రాస్తాం ఇక్కడ. రిమైనింగ్ సర్ఫేస్ అంటే టాప్ లేదా బాటమ్ సర్ఫేస్ రాసుకుంటాం ఎక్కువగా ఇక్కడ. సో ఆ ఫార్ములా కూడా మీరు రాసుకోవచ్చు, టాప్ ఆర్ బాటమ్ ఏరియా అని రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు బాటమ్ ఉంటుంది కాబట్టి బాటమ్ ఏరియా, ఎందులో కోన్ బాటమ్ ఏరియా యాడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ రిమైనింగ్ సర్ఫేస్ అంతా రాసాం కాబట్టి. ఓకేనా? ఎనీవే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే పై ఆర్ఎల్, సో రిమైనింగ్ సర్ఫేస్ అంటే పై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటి నుంచి మనకి పై ఆర్ కామన్ వస్తే ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది. ఓకేనా? పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది. మనం కనిపెట్టమంది టోటల్ సర్ఫేస్ ఏరియాని. ఓకేనా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై అంటే అర్థం ఏంటి 22/7 ఇంటూ ఆర్ అంటే అర్థం ఏంటి. సో చూడండి ఇక్కడ పై వాల్యూ మనకి ఇవ్వలేదు, సో అది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది 22/7. సో కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చి అందులో టేక్ పై వాల్యూ ఈక్వల్ టు 22/7 అంటాడు. కొన్ని సందర్భాల్లో పై వాల్యూ డైరెక్ట్గా ఇస్తాడు. ఇవన్నీ సందర్భాల్లో కూడా మనం సో ఆల్రెడీ ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి కొన్ని సందర్భం ఇవ్వడు. 22/7 ఆర్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది 5. సో ఎల్ ప్లస్ ఆర్ అంటే అర్థం ఏంటి 16 + 5 యాడ్ చేస్తే 21. ఓకే, ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోండి. సో క్యాన్సిల్ చేస్తే మనకి 7 3 = 21. ఓకే, సో 5 3 ఎంత అవుతుంది 15 అవుతుంది. 15 × 22 వచ్చింది. ఓకేనా? ఓకే, సో 15 × 22 మల్టిప్లై చేయండి. 15 2 = 30 అవుతుంది. 15 2 = 30 33. సో 330 వచ్చింది ఫ్రెండ్స్. 330 ఉంది, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 330. సో ఈ 330 ఏంటి అంటే సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, అంటే స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఏరియా కదా, అందుకు స్క్వేర్లో ఉంటుంది. ఓకేనా? సింపుల్గా చెప్పవచ్చు. ఏరియాని మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ కేస్ మనం అప్కమింగ్ క్లాసెస్ ఒకవేళ ఇంకా కంటిన్యూ చేస్తే ఈ పాయింట్ మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఏరియా అయితే మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేస్తాం, వాల్యూమ్ అయితే ఏం చేస్తామంటే క్యూబింగ్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఇది చిన్న పాయింటే అయినప్పటికీ ఈ పాయింట్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈవెన్ సీజీఎల్లో కూడా అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఎస్ఎస్సి జీడీలో అడిగారు, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది కోన్, ది రేడియస్ ఆఫ్ ది హూస్ బేస్ 21 సెంటీమీటర్స్ అండ్ హైట్ 20 సెంటీమీటర్స్, టేక్ పై ఈక్వల్ టు 22/7. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, టేక్ పై ఈక్వల్ టు 22/7 అని. సో ఈ విధంగా ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎనీవే వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే అర్థం ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ కాదు, ఇది దేని వాల్యూమ్ అవుతుంది, సిలిండర్ వాల్యూమ్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏమవుతుందంటే 1/3 పై ఆర్ స్క్వేర్ వచ్చి అవుతుంది. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/3 పై వాల్యూ అంటే 22/7, ఆర్ స్క్వేర్ అన్నాడు. రేడియస్ ఇచ్చాడు చూడండి, హూస్ బేస్ ఈజ్ 21 సెంటీమీటర్స్ అన్నాడు. చూడండి, హూస్ బేస్ ఈజ్ 21 సెంటీమీటర్స్. ఏ బేస్ అది, రేడియస్ ఆఫ్ ది బేస్. రేడియస్ ఆఫ్ ది బేస్ 21 సెంటీమీటర్స్ అంటే సో 21 స్క్వేర్ అంటే 21 × 21 రాసుకోండి. కాబట్టి హైట్ అంటే 20 రాసుకోండి. ఓకేనా? 7తో క్యాన్సిల్ చేస్తే 7 3 = 21. అగైన్ 3 3 క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 21 ఉంది, అగైన్ 22 ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 ఆ విధంగా రాయండి. సో 0 రాసుకుందాం. 2 × 21 మల్టిప్లై చేస్తే 2 1 = 2 అవుతుంది, 2 2 = 4 అవుతుంది, 420. సో ఇంటూ ఇక్కడ 22 ఉంది కదా, 22 రాసుకోండి. సో ఈ 22 టేబుల్ ఒకవేళ మీకు రాదనుకుంటే 2 × 11 రాయండి. సో 22 అవుతుంది కదా, ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తే 2 0 2 2 4 2 4 8 ఇంటూ 11. సో 11 టేబుల్ యొక్క ట్రిక్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 రాసుకోండి. 0 + 4 ఏమవుతుందంటే 4 అవుతుంది, 4 రాయండి. 4 + 8 ఏమవుతుంది, 12 అవుతుంది, 2 రాయండి, 1 రాసుకోండి. నెక్స్ట్ 8 + 1 అంతే 9 అవుతుంది, 9 రాయండి. 9240 లేదా మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. సో 9240 ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. 9240 ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9240 ఇక్కడ చూడండి 9204 ఉంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా సో ఆప్షన్స్ కూడా చూసి చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇప్పుడు మనం ఫార్ములా మారింది. సో ఇక్కడ ఏముంటుందంటే ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చాడు 24 సెంటీమీటర్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అర్థం ఏంటి, ఈచ్ సైడ్ ఈక్వల్ అని. సో ఎవ్రీ సైడ్ ఈక్వల్ అని అర్థం. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ఇట్స్ ఏరియా. సో ఏరియా అడుగుతున్నాడు. సో ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 × a² చేయాలి. ఓకేనా?
ఓకే, ఇక్కడ చూడండి √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ సేమ్ సైడ్ 24 ఉంది కాబట్టి 24 × 24, 24 స్క్వేర్ రాయని అవసరం లేదు. ఓకేనా, 4 6 ఎంత అవుతుంది 24. సో 24 6 144, 144√3. సో 144√3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ సైడ్స్ 13, 14 and 15. చూడండి, ఇక్కడ 3 డిఫరెంట్ సైడ్స్ ఇచ్చాడు. అంటే ఇది అర్థం ఏంటి, స్కాలైన్ ట్రయాంగిల్ అని అర్థం. సో 3 డిఫరెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. సో S of S minus A, S minus B, S minus C అని. సో దీని హెరన్స్ ఫార్ములా అని కూడా అంటూ ఉంటాం. ఓకేనా. ఓకే, సో ఎనీవే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చాడు 13, 14, 15 అని. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఏం చేస్తామంటే 13 + 14 + 15 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 13 + 14 ఎంత అవుతుంది. సో 13 + 14 + 15 ఎంత అవుతుంది, 5 4 9 9 3 2 అవుతుంది, 22 and 3 4, సో 42 వస్తుంది. సో 42 సెంటీమీటర్స్ ఫ్రెండ్స్, అన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి సో పెరిమీటర్ వచ్చేసరికి 42 సెంటీమీటర్స్. మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, √S of S minus A, S minus B, S minus C. సో ఎస్ వాల్యూ కనుక్కోవాలి కదా. ఎస్ వాల్యూ ఎలా వస్తుంది, P/2. సో P అంటే అర్థం ఏంటి, 42, 42/2. సో 2 2s 2 1s, సో 21 సెంటీమీటర్స్ అవుతుంది. సో 21 సెంటీమీటర్స్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో √21 × 21 - A. సో 21 - A అంటే అర్థం ఏంటి, 13. 21 - 13, 21 - 14, 21 - 15 చేయండి. సో వచ్చింది, మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఎంత వస్తుంది, 7 వస్తుంది అంతే కదా. 7 నెక్స్ట్ ఎంత వస్తుంది, ఇంకా 6 వస్తుంది. ఓకే, ఆ తర్వాత మీరు చూడండి. సో 21 కదా, ఈ 21 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 21 3 7s 21. అగైన్ 8ని ఏం రావచ్చు, 2 4s, అగైన్ 7 ఉంటుంది. సో 6ని 2 3s రాసుకోవచ్చు. ఓకే, అండర్ రూట్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3². ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7². మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 2, 2 2s 4, ఆల్రెడీ 4 ఉంది, 4². ఓకే, సో అండర్ రూట్ నుంచి సో అన్నిట్లో స్క్వేర్ ఉంది కాబట్టి కామన్గా స్క్వేర్ రాసుకొని మిడిల్ వాటిని మల్టిప్లై చేయండి. 3 7s 21 అవుతుంది, 21 4s సో 84 అవుతుంది. సో స్క్వేర్ అవుతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 84 వస్తుంది ఫ్రెండ్స్. సో 84 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 84. సో 84 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ అయితే నెక్స్ట్ అవసరమో టాపిక్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మెన్సురేషన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తున్నాం. అప్కమింగ్ డేస్లో వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఎక్కువగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది అయితే ఎక్కువగా చూస్తారో, ఈవెన్ ఈ రెగ్యులర్ క్లాసెస్ ఎవరు చూడరు, అర్థమెటిక్ క్లాసెస్ తెలుగు. సో ఈ ఫోల్డర్ అసలుకి అర్థమెటిక్ క్లాసెస్కి వ్యూస్ ఉండవు మన ఛానల్లో. సో ఓన్లీ రీజనింగ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో అర్థమెటిక్ క్లాసెస్కి వ్యూస్ లేకపోయినప్పటికీ కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ కామెంట్ చేయడం వల్ల సో ఎంతోమంది ఫాలో అవుతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సో ఒక్కరి కోసమైనా సరే వీడియో చేయాలనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతోమంది ఫాలో అవుతున్నామని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. అలాగే మీరు ఈ క్లాసెస్ అని విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, కేవలం మీ కొరకే. సో ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతూ ఎవరైతే క్లాసెస్ చెప్పమని అడిగారో సో మీకోసమే క్లాసెస్ చెప్తున్నాను. సో అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడానికి కారణం సో మీరు అడగడమే. సో లేదంటే మనం జస్ట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఓకేనా. కాకపోతే ఇవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోండి ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అన్నాడు. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఈక్వల్ ఉన్నట్లు. సో ఎనీ 2 sides ఈక్వల్ ఉంటే దాన్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నట్టు, ఇక్కడ డిఫరెంట్ సైడ్ ఉన్నట్టు. ఓకేనా. ఓకే, సో ఇఫ్ వన్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ మెజర్స్ 28 అంటే ఒక వన్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ అంటే ఈక్వల్ సైడ్ వచ్చేసరికి 28 అంటే ఇక్కడ ఉన్నది కూడా 28 అవుతుంది. అలాంటప్పుడు ఈ సైడ్ అంతా తెలియదు మనకి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది అదర్ నాన్ ఈక్వల్ సైడ్. సో ఆ వాల్యూ ఎంత అంటున్నాడు. ఎనివే మనకి పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత 91. పెరిమీటర్ అంటే సో చుట్టూ కొలత. సో చుట్టూ కొలత ఎంత ఉంది మన దగ్గర, 91 ఉంది. 91 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, 28 + 28 + x. ఓకేనా, అంతే కదా.
సో టోటల్ యాడ్ చేస్తాం 28 + 28 + x చేస్తే కదా టోటల్ మనకి పెరిమీటర్ వచ్చేది. ఓకే, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 28 + 28 అంటే అర్థం ఏంటి? సో 91 నుంచి మైనస్ చేయండి. సో 91 మైనస్ ఎంత వస్తుంది మనకి? 56 వస్తుంది. 56 మైనస్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? సో 11 అంటే 5, ఇక్కడ 5 ఆల్రెడీ 8 ఉంటుంది, 8 నుంచి 5 అంటే 3, సో 35 వస్తుంది. సో 35 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అయితే మనకు అడుగుతున్నారు. ఇది సిహెచ్ఎస్ఎల్ అడిగారు ఫ్రెండ్స్, సిహెచ్ఎస్ఎల్. ఓకే, సిహెచ్ఎస్ఎల్లో ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. Tier 1లో అడిగారు సిహెచ్ఎస్ఎల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ.